హాయ్ అండి అందరికీ. ఈరోజు చేపల కూర చేసుకుందాం. చూడండి, ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నానండి. ఇగో ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ ఇలా లో వేసుకోవాలి. మంచిగా వేసుకొని బాగా ఇలా చూడండి, నూనె పైకి ఇలా తేలేలాగా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన కూడా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని బెండకాయ ముక్కలు వేసుకోండి. చేపల పులుసులో బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా నూనె మంచిగా పైకి తేలాక ఇప్పుడు చేప ముక్కలు వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోండి. కొంచెం తగినంత కారం, ఎప్పుడే కానీ చేపల కూరను గంటెతో కలపకూడదండి. ఎందుకంటే మొక్క మొత్తం విడిపోతుంది. ఇలా బట్ట పట్టుకొని గిన్నెని ఇలా పట్టుకొని తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం. ఇంకో పక్క చేపల ఫ్రైకి కలుపుకుందాం రండి. ఇంకో ముందుగా అల్లం పేస్ట్ వేసాను. ఇది చేపల ఫ్రైకి అండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం. ముక్కలన్నిటికీ ఇలా మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై. ఇప్పుడు చేప గుడ్డు కూడా తెచ్చాడండి మా ఆయన. ఇగో దీన్ని జన అంటారు, జెనో సొనో అంటారు, నాకైతే తెలీదు మొత్తానికి. ఇంకో దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను ఒక పక్క పొయ్యి మీద. ఇంకో ఒక పక్క ఏమో చేపలు ఫ్రై అవుతున్నాయి. చూడండి, చేపల ఫ్రై, చేపల ఫ్రై, చేప గుడ్డు ఫ్రై, చేప పులుసు, చేపల కూర పులుసు అండ్ వేడి వేడి అన్నం.